బీసీలకు అత్యున్నత గౌరవాన్ని కట్టబెట్టి ప్రభుత్వ పాలనలో భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానయ్య అన్నారు. చైర్మన్ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన మర్రిపాలెం హైవేలోని సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను అవమానపరిస్తే జగన్ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కట్టబెట్టిందని అన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమ అభ్యున్నతే ప్రధాన అజెండాగా పనిచేస్తామని తెలిపారు. త్వరలోనే 20,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారని చెప్పారు. కార్పొరేట్ సెలవులకు ధీటుగా కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని యానాదయ్య తెలిపారు. సమావేశంలో డైరెక్టర్ నూకరాజు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారవపైడి రాజు, వెంకట్రావు, రమేష్, అర్బన్ అధ్యక్షుడు అప్పలరాజు, సన్యాసిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలంటే 4-5 కులాల గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 బీసీ కులాలను గుర్తించి అన్ని కులాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తేనే ఆ కులాలు ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతాయనే ఒక లక్ష్యంతో ఈ 139 బీసీ కులాలని 56 కార్పొరేషన్లుగా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ దాంట్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నాకు, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉండాలని మిగతా 12 జిల్లాలు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక డైరెక్టర్ని ఏర్పాటు చేసి ఈ విధంగా 56 కార్పొరేషన్లలో 139 కులాలను ఇంక్లూడ్ చేసి ఈ కులాలు అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఆ కుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ కుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ బీసీ కులాలలో అన్ని కులాలను గుర్తించినటువంటి చరిత్ర లేదు. ఈ బీసీలో దాదాపు 60 నుంచి 70 కులాల పేర్లే తెలియనటువంటి కులాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతంలో ఉంటాయో కూడా వాటన్నిటిని కూడా ఎత్తికి 1000-2000 ఉన్న జనం ఉన్న కులాలను కూడా ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అన్ని కులాల కంటే కూడా మా నాయి బ్రాహ్మణ కులం అనేది చాలా సున్నితమైనటువంటి సేవా కులం. ఈ కులానికి వాయిద్యము, వైద్యము, క్షౌరం అనే 3 వృత్తులతో జీవనం సాగించేటటువంటి ఈ కులంలో ప్రధానమైనటువంటి వైద్య వృత్తి ఇప్పటికే నశించిపోయి ఎంబీబీఎస్ స్పెషలిస్ట్ వల్ల ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది లేకుండా గ్రామీణ స్థాయి వైద్యం అనేది పోయింది. ఇప్పుడు వైద్యం అనే క్షౌరం అనేది కూడా ఈ క్షౌరం కూడా ఈ బ్యూటీ పార్లర్ల పేరుతో ఇతర కులాలు ఎందుకంటే ఈ వృత్తి క్షౌరం అనేది బ్యూటీషియన్ ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే దానికి ఎంతైనా ఖర్చు పెట్టండి. ఈ వృత్తి వ్యాపారంగా మారిపోయి చాలా ఈ వ్యాపార సంస్థలన్నీ వచ్చి ఇప్పటికే ఈ కులం కూడా చాలా వరకు నశించిపోవడం ఈ కుల వృత్తి పోయింది. ఈ వాయిద్యం కూడా ఈరోజు దేవాలయాలు వీటన్నిటిలో కూడా ఈ ఎలక్ట్రానిక్ వాయిద్యాలు పెట్టి దేవాలయాలు ఈ వాయిద్య వృత్తి కూడా కాంపిటీషన్ వచ్చి ఈ వాయిద్య వృత్తి కూడా దాదాపు సగ భాగానికి రావడం జరిగింది. అంటే ఈరోజు రాష్ట్రంలో చిన్న కులాలు కేవలం కుల వృత్తులపైన జీవనం సాగించి ఈ వృత్తులను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో అత్యధిక నిరుద్యోగ సమస్య జీవనం అయ్యేకి చాలా కష్టమైంది. ఈరోజు సమాజంలో గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఫీజు రియంబర్స్మెంట్తో కొందరు డాక్టర్లు చిన్న కులాలు కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని కార్పొరేషన్లు ఆ కులాల సమస్యలు ఇప్పటికే మా కులాల్లో దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయి బ్రాహ్మణుల చౌరవృత్తిదారులకి అక్కడ పనిచేసే స్వీపర్ కూడా ఉద్యోగ భద్రత ఉంది. కానీ అక్కడ మా తలనీలాలతో కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఆ దేవాలయాల అభివృద్ధికి ఉపయోగం ఉన్నా ఆ దేవాలయంలో నాయి బ్రాహ్మణుడు అయితే మాత్రం ఇప్పుడు కూడా 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు